నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. కల్వకుంట్ల కవిత సొంతంగా పార్టీ పెడితే సక్సెస్ అవుతారా? పార్టీ ఏర్పాటు చేయటంపై మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారు? రిచ్ లుక్ నుంచి ట్రెడిషనల్ లుక్ తెచ్చుకున్న కవిత కొన్నాళ్ల పాటు ఆగాలని డిసైడ్ అయ్యారా? కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్న పట్టుదలతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. మన దేశంలో సొంతగా ఓ ప్రాంతీయ పార్టీ పెట్టి దాన్ని ముందుకు నడిపించడం అంత ఈజీ కాదు. అందులోనూ రాజకీయ చైతన్యం, ఉద్యమ స్ఫూర్తి, చురుకైన ఆలోచన, కులాలు, వర్గాలుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాల్లో సొంతగా ప్రాంతీయ పార్టీ పెట్టాలంటే అన్నింటికీ తెగించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో చాలామంది ఇలాంటి నిర్ణయాలు తీసుకుని చావు దెబ్బతిన్నారు. ఉమ్మడి మద్రాస్ పాలనలో జస్టిస్ పార్టీ, ఆ తర్వాత రెడ్డి కాంగ్రెస్ పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా జనంలోకి వచ్చాయి. ఎంత వేగంగా వచ్చాయో అంతే స్పీడుతో దుకాణం సర్దేశాయి. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రభావం తగ్గుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు. అదొక ప్రభంజనంలా జనంలోకి వెళ్ళింది. ఇక్కడ ఎన్టీఆర్ గ్లామర్ కన్నా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు టీడీపీకి బాగా కలిసొచ్చాయి. తమకు ఇష్టం వచ్చిన వారిని ముఖ్యమంత్రులుగా చేయడం, ఎవరికి పూర్తిస్థాయి అధికారం ఇవ్వకపోవడం వంటి నిర్ణయాలతో కాంగ్రెస్ అధిష్టానం మీద తెలుగు ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. తెలుగు ప్రజలంటే కేవలం మద్రాసీలని మాత్రమే గుర్తించే పరిస్థితి నెలకొంది. ఇక సామాజికంగా కూడా కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ, రెడ్డి, ఎస్సీ కులాలని ప్రోత్సహించేది. ఈ పరిస్థితులన్నింటినీ టీడీపీకి ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా బీసీలను ఎన్టీఆర్ హక్కున చేర్చుకోవడం, అప్పటిదాకా కమ్యూనిస్టు పార్టీతో మమేకమైన కమ్మ సామాజిక వర్గం ఎన్టీఆర్ మీద నమ్మకంతో టీడీపీలోకి రావడంతో నాటి నుంచి నేటిదాకా టీడీపీ బలపడుతూ అధికారం చేపడుతూనే ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఉవ్వెత్తున ఎగిసిన కెరటంలా మారింది. గణనీయంగా ఓట్లు సాధించిన పీఆర్పీ అప్పట్లో టీడీపీకి ఓటమికి కారణమైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది ప్రజారాజ్యం పార్టీ. ఇందుకు బలమైన కారణం కూడా ఉంది. పార్టీ నడిపే అర్ధబలం, అంగబలం లేక కాదు, ఆలోచనా బలం లేకపోవడమేనని అప్పట్లో రాజకీయ పండితులు విశ్లేషించారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన పార్టీలు కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ సెంటిమెంట్తో జనంలోకి వెళ్లిన నాటి టీఆర్ఎస్, తెలుగుదేశం క్యాడర్ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. ఇక వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ క్యాడర్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక రాష్ట్ర విభజన తర్వాత 9 ఏళ్ల పాటు తెలంగాణ బీఆర్ఎస్ పాలిస్తే అటు ఏపీలో 5 ఏళ్ల పాటు అధికారం చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకరిది సిద్ధాంతం, మరొకరిది సెంటిమెంటు. అందుకే ఈ రెండు పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో బలంగా పాతుకుపోయాయి. ఇక రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత చాలామంది ప్రాంతీయ పార్టీలు పెట్టి ఆ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. నందమూరి హరికృష్ణ, లక్ష్మీపార్వతి, ఆలే నరేంద్ర, విజయశాంతి, దేవేందర్ గౌడ్, షర్మిల తదితర నేతలు పార్టీలు పెట్టిన సంగతి కూడా చాలామందికి తెలియదు. ఇక ఏపీ రాజకీయాల్లో దూసుకొచ్చిన జనసేన కూడా మొదట్లో దెబ్బతిన్నా నిలదొక్కుంది. జనంలో బలం పెంచుకుంటూ ఒడిదుడుకులు ఎదుర్కొని కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైంది. ప్రాంతీయ పార్టీల సక్సెస్ అవ్వడానికి ప్రజలను స్టడీ చేయడం ఎంత ముఖ్యమో వారి సమస్యలపై పోరాటం చేయడం కూడా అంతే ముఖ్యం. ఇదే సమయంలో కుల ప్రాంత సమీకరణాలను వంటబట్టించుకోవడం, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లిన పార్టీలే విజయవంతమయ్యాయి. ఇప్పుడు సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు కల్వకుంట్ల కవిత. కవితకు తెలంగాణ జాగృతి బ్యాక్బోన్ అవ్వడమే ఆమె పార్టీకి పునాది. అయితే రాజకీయ పార్టీ వేరు, సాంస్కృతిక సంస్థ వేరు. ఈ తేడా గుర్తించడంలో కవిత విఫలమయ్యారన్న టాక్ వినిపిస్తుంది. ఇక బీసీల్లో బలం పెంచుకునే పనిలో జిల్లాల్లో పర్యటిస్తున్న కవిత మొన్నటిదాకా తనకు రాజకీయ భిక్ష పెట్టిన బీఆర్ఎస్ మీద తీవ్ర విమర్శలు చేయడాన్ని జాగృతి నేతలే తట్టుకోలేకపోతున్నారట. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు మీద ప్రత్యక్ష ఆరోపణలతో ఆమె లైన్ క్రాస్ అయ్యారన్న చర్చ జరుగుతోంది. కవిత సొంతంగా పార్టీ పెడితే నిలదొక్కుంటారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉన్నాయి. అలాగే ఎంఐఎం కూడా ముస్లింల మద్దతుతో కొన్ని నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా మారింది. సామాజిక వర్గాలుగా జనం పార్టీలకు అటాచ్ అయ్యారు.
ఇలాంటి సమయంలో కవిత పార్టీ పెడితే ఆమె పార్టీలో చేరేది ఎవరన్న చర్చ కూడా జరుగుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల అసంతృప్తులు, బహిష్కృత నేతలు కవిత పార్టీకి వేదిక అయ్యే అవకాశం ఉంది. వీరితో ఆమెకు ఒరిగేది ఏమీ ఉండదు. మహా అయితే ఎన్నికల్లో 1000 ఓట్లు అట్టిడుగా సాధించే అవకాశం ఉంది. అంటే అధికారం అనేది కలగానే మిగిలిపోతుంది. మరో విషయం ఏంటంటే, కొత్త పార్టీ పెట్టే వ్యక్తుల మీద బలమైన ఆరోపణలు, అవినీతి మరక ఉండకూడదు. ఎన్టీఆర్, కేసీఆర్, జగన్, పవన్ కళ్యాణ్ మీద జనంలో తీవ్ర చర్చ జరిగేంత అవినీతి ఆరోపణలు లేవు. కానీ కవిత మీద ఇప్పటికే బోలెడు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో ఆమె పీకల్లోతుల్లోగా ఇరుక్కుపోయారు. అలాగే ఇన్నాళ్లు అధికారం అందించిన పార్టీ పుట్టి ముంచేలా మాట్లాడడం కవితకు మైనస్ అవుతుందనే చర్చ కూడా జరుగుతుంది. ఇదంతా ఆలోచన చేయడం వల్లే సొంత పార్టీ ఏర్పాటుపై కవిత ప్రస్తుతం నోరు మెదపడం లేదన్న ప్రచారము జరుగుతుంది. రాజకీయాల్లో అత్యుత్సాహం దారుణంగా దెబ్బతీస్తుందన్న కవిత అర్థం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అందుకే పార్టీ ఎప్పుడన్నా మీడియా ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేస్తున్నారట.